వెల్కమ్ టు మైరా మీడియా. మైరా మీడియా ప్రేక్షకులకు ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. దీనికి ఒక రకమైన కారణం కూడా ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ నగరం మోగింది, అదే ఎన్నికల నగరం మోగింది. ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతున్నట్టు మనకైతే తెలుసు. సో ఇక దీంతో ఆ పార్టీకి చెందిన అధ్యక్షులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఒక రకమైన టెన్షన్. ఎందుకంటే కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థులు రెడీగా ఉన్నా కూడా వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది స్పష్టంగా తెలియట్లేదు. సో ఈ విషయం పక్కన పెట్టేస్తే మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలోనూ కేసీఆర్ గారితో పోటీ పడుతూ ఉంటారు. ఇక కేసీఆర్ గారి కొడుకు మన కేటీఆర్ గారు కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా ఆయన పక్కన ఉన్న అభ్యర్థుల్ని కూడా భుజాలపైన వేసుకుని పార్టీని ముందుందు నడిపించి గెలిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో రాజకీయ అనుభవం ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు మాత్రం ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగలేదండి 2014లో. సో చాలామంది వైసీపీ నాయకులు కూడా లోకేష్ అడ్డదారిలో దొడ్డిదారిలో ఒక మినిస్టర్ అయిపోయాడు అని చెప్పేసి వాదనలు అయితే వినిపించినాయి. ఇప్పుడు ఆ వాదనని కొట్టిపరేసే టైం వచ్చింది. ఈయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగాలి, గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈయనపై కామెంట్లు చేసిన నోళ్ళన్నీ ముయించాలంటే ఈయన అదే చేయాల్సింది. మరి ఓకే లోకేష్ బాబు గారు ఎంట్రీ ఓకే. మరి ఏ నియోజకవర్గం నుంచి మన నారా చిన్నబాబు గారు పోటీ చేస్తారు అనేది అందరిలోనూ ఒక రకమైన ఇంట్రెస్ట్ అండి. మొన్న మధ్య హిందూపురం నుంచి పోటీ చేస్తారు అని పేరు వినిపించింది. తర్వాత కాదు పెనమలూరు నుంచి పోటీ చేస్తారంట. కాదబ్బా, భీమిని నుంచి ఈసారి మా చిన్నబాబు గారు పక్కా అని చెప్పి వార్తలు కూడా వినిపించినాయి. ఆ తర్వాత విశాఖ నార్త్ లేదు సార్, విశాఖ సౌత్ నుంచి ఆయన బరిలో దిగుతున్నారు. ఇలా కొన్ని నియోజకవర్గాలు చిన్నబాబు అంటే లోకేష్ గారు పోటీ చేసే నియోజకవర్గాలు ఇవే అని చెప్పేసి లీకులు కూడా బయటకు వచ్చినాయి. సో దీనికి ఆల్మోస్ట్ సస్పెన్స్ అయితే వేడిపోయింది. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు పోటీ చేయబోతున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే టీడీపీకి మంచి సపోర్ట్ ఉంది. సహజంగానే ఆల్రెడీ డెవలప్ అయింది. అందులోనూ అమరావతి దగ్గర, రాజధాని దగ్గర ప్లేస్ కాబట్టి టీడీపీకి ఎంతో కొంత ఫేవర్గా ఉంటుంది అని చెప్పేసి అక్కడ కొంచెం సర్వే నిర్వహించి ఈయన గెలుస్తారు అన్న తర్వాతే మన చంద్రబాబు గారు చిన్నబాబు గారిని అక్కడి నుంచి పోటీకి దింపే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. కొంతమంది పార్టీ నేతలు కూడా ఈ విషయంపై ఆయనతో చర్చ చేరట. సో ఫైనల్గా అయితే డిసిషన్ వచ్చేసింది కాబట్టి చిన్నబాబు గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే సస్పెన్స్ అయితే వీడిపోయింది. నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తారు. సో పోటీ చేసిన తర్వాత ఆయన గెలుపు ఓటములు పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి ఇది హాట్ టాపిక్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.